స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మనం వీడియోలో ముందుగా అసలు ఈ మార్కెట్లు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి అన్న దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు మార్కెట్ ఇంతగా పెరుగుతుంది అని చూసుకున్న తర్వాత ఈ రోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది తెలుసుకున్న తర్వాత అప్పుడు న్యూస్ లోకి వెళ్దాం. ముందుగా మార్కెట్ అసలు ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకుంటే, మన ఇండియన్ ఎకానమీ వైజ్ చూసుకున్న ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ప్రకారం చూసుకున్న పాజిటివ్ అనాలిసిస్ వస్తున్నాయి. జిఎస్టీ కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పాజిటివ్ గానే ఉంది. మన ఇండియాకి అత్యధికంగా విదేశీ కరెన్సీ ఖర్చు అవుతున్న క్రూడ్ ఆయిల్ కూడా తగ్గుముఖం ఏనాడు పట్టింది, బాగా తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఇక మన ఇండియన్ మార్కెట్స్ లో ఎఫ్ఐఐఎస్ నెట్ బయర్స్ గా ఉండటం ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలు. అయితే జనరల్ గా మన ఇండియన్ మార్కెట్ లో పాజిటివ్ వాతావరణం ఉన్నప్పటికీ యుఎస్ మార్కెట్ లో వాతావరణం బాగోపోయినా, అలాగే ఏషియన్ మార్కెట్స్ యూరోప్ మార్కెట్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా జనరల్ గా మన ఇంత అగ్రెసివ్ గా మన మార్కెట్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు సినారియో ఏంటంటే, నిన్న అంటే 13వ తేదీన యుఎస్ ఫెడ్ మీటింగ్ జరిగింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే గతంలో ఉన్న వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచడం ఒకటి, 2024 లో ఇంట్రెస్ట్ ని తగ్గించే ఆలోచన ఉన్నట్టుగా వాళ్ళు ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో యుఎస్ మార్కెట్ విపరీతంగా పెరగటం, ఒక రికార్డు హైని టచ్ చేయడం, అలాగే యూరోప్ మార్కెట్ ఏషియన్ మార్కెట్స్ పెరగటం, ఇవన్నీ పాజిటివ్ అంశాలే ఉండటంతో మార్కెట్ కి దరిదాపుల్లో అట్ ప్రెసెంట్ అయితే బ్రేక్స్ ఎక్కడ కనిపించట్లేదు, స్పీడ్ బ్రేకర్లు కానీ ఏమి కనిపించట్లేదు. అలా అని చెప్పేసి ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది, 30,000 దాకా వెళ్ళొద్దా అంటే 22,000 ఆర్ 23,000 దాకా ఈ కంటిన్యూగా పెరగొచ్చు, లేదా మధ్యలో చిన్న కరెక్షన్ వచ్చి తర్వాత పెరగొచ్చు. బట్ ప్రస్తుతం సినారియో వచ్చి అంతా పాజిటివ్ గానే ఉంది. కొద్ది గొప్ప మార్కెట్ పడినా కూడా కంగారు పడిపోయి మొత్తం అయిపోయింది కానీ నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది అని అయితే ఆలోచించుకునే పరిస్థితి లేని విధంగా అన్ని పాజిటివ్ అంశాలతోనే ఉంది మార్కెట్. ఈ రోజు మన మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. నిఫ్టీ 21,210 టచ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ 47,943 టచ్ చేసింది. ఇది ఆల్ టైమ్ హై. ఇక మార్కెట్ లో ఈ విధంగా అగ్రెసివ్ గా ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ ఐటీ స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఎందుకు అంటే వీటికి యుఎస్ లో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీలకి ఖర్చులు తగ్గే పాసిబిలిటీ ఉన్నందున ఈ రోజు ఐటీ స్టాక్స్ కూడా బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఇక ముందు కూడా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రియాలిటీ స్టాక్స్ శోభా డెవలపర్స్, బ్రిగేడ్, ఫోనిక్స్, ప్రెస్టీజ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవి కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి ఈ రోజు. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యే టైంకి నిఫ్టీ 21,182 క్లోజ్ అయితే 256 పాయింట్లు పెరిగి, బ్యాంక్ నిఫ్టీ 640 పాయింట్లు పెరిగి 47,732 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో అయితే 38 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 12 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో 11 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే కేవలం ఒక్క స్టాక్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అయింది, అది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి ఏయూ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్. ఇవి బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీలో టాప్ లూజర్స్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే ఉంది ఈ రోజు. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్ గా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైంట్రీ, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంటే టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే ఇండియా, సిప్లా, జేఎస్డబ్ల్యూ ఉన్నాయి. ఇక ఈ రోజు బ్లాక్ డీల్స్ జరిగిన కంపెనీలు చూసుకున్నట్టయితే మ్యాక్స్ హెల్త్ కేర్, సెయిల్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎన్టీపీసీ, అశోక్ లేలాండ్, స్టార్ హెల్త్ ఈ కంపెనీలో భారీగా షేర్లు చేతులు మారటం జరిగింది. ఇక లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు ఒకసారి చూద్దాం. ఎల్టీఐ మైంట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ కంపెనీస్ లో స్టాక్ ఇంకా పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎంటర్ అవడం జరిగింది. అలాగే షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్, సిప్లా, నెస్లే, టాటా కన్స్యూమర్స్ ఈ కంపెనీస్ లో షార్ట్ బిల్డప్ అంటే ఈ కంపెనీ యొక్క షేర్లు షార్ట్ టైమ్ లో తగ్గొచ్చు అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎంటర్ అవడం జరిగింది. ఇక కంపెనీ లేటెస్ట్ న్యూస్ విషయానికి వస్తే ముందుగా యునో మెండా, ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీకి స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ప్యాసింజర్ వెహికల్ సీటింగ్ మెకానికల్ పార్ట్స్ తయారు చేసే ఫెసిలిటీని గుజరాత్ లో ప్రారంభించింది. ఈ ప్రొడక్ట్ ని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కి సప్లై చేయబోతోంది యునో మెండా. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఆల్ ప్యాసింజర్ వెహికల్స్ తయారు చేసే కార్లు అన్ని కంపెనీలు, మారుతి కావచ్చు, టాటా కావచ్చు, ఇండియాలో ప్యాసింజర్ వెహికల్ చేస్తున్న ప్రతి కంపెనీకి వీళ్ళకి ప్రోడక్ట్ అమ్మబోతుంది యునో మెండా. సుబ్రోస్ లిమిటెడ్, ఈ సుబ్రోస్ లిమిటెడ్ అనేది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎయిర్ కండిషనర్స్ సప్లై చేసే కంపెనీ. అంటే ఇప్పుడు మనకి ఇళ్లలో ఎయిర్ కండిషనర్స్ అంటే మన వోల్టాస్, బ్లూ స్టార్, గోద్రేజ్, సామ్సంగ్, డైకిన్, లాయిడ్స్, హిటాచి, మనకి కంపెనీల పేరు వరుస చెప్పుకోకపోతే చాలా కంపెనీలు. బట్ కారులో ఏసీ ఏ కంపెనీ, అలాగే బస్సుల్లో ఏసీలు ఏ కంపెనీ, అలాగే మనకి ఐస్ క్రీమ్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో ఎటువంటి కూలింగ్ టెక్నాలజీ వాడే ఎక్విప్మెంట్ ఎవరు సప్లై చేస్తున్నారు మనకి అంతగా అవగాహన ఉండదు. ఈ సుబ్రోస్ లిమిటెడ్ అనేది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎయిర్ కండిషనర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి
సప్లై చేసే బిజినెస్ లో ఉంది సుబ్రోస్ లిమిటెడ్. సహజంగానే ఈ కంపెనీకి మార్కెట్ లో కార్లు సేల్స్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా దీని బిజినెస్ కూడా ప్యారలల్ గా బాగుండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా అనుకోకుండా వచ్చిన బిజినెస్ ఏంటంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గతంలో చెప్పడం జరిగింది, ఈ కమర్షియల్ వెహికల్స్ ట్రక్స్ ఏదైతే ఉన్నాయో లాంగ్ రన్ లో వెళ్ళి వాటికి క్యాబిన్స్ లో డ్రైవర్లకి ఇబ్బంది లేకుండా ఎయిర్ కండిషనర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది గతంలో ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్ లో వాటి ఫ్రంట్ డ్రైవర్ కూర్చునే క్యాబిన్ లో ఎయిర్ కండిషనర్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాయి కంపెనీలు. అది దృష్టిలో పెట్టుకుని మీకు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ 3% రేపు జనవరి నుంచి ధరలు పెంచబోతున్నాయి. అలాగే మిగతా కమర్షియల్ వెహికల్స్ కూడా ధరలు పెంచే అవకాశం ఉంటుంది, అశోక్ లేలాండ్, ఐషల్ మోటార్స్ లాంటి. సో ఈ న్యూస్ అనేది సుబ్రోస్ లిమిటెడ్ కి ఒక పాజిటివ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎన్బిసిసి ఈ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ. కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ కంపెనీ 1500 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది. దేనికోసం అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1469 వేర్ హౌస్లు అంటే గోడౌన్స్ కట్టేందుకు గాను అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేందుకు గాను ఈ ఆర్డర్ సంపాదించింది ఎన్బిసిసి. ఈ రోజు ఇంట్రాడేలో 4% స్టాక్ పెరగడం జరిగింది. అంతేకాకుండా 52 వీక్స్ హైని టచ్ చేసింది ఈ రోజు స్టాక్. ఐఆర్సిటిసి ఇది రైల్వే క్యాటరింగ్ సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ రైల్వే టికెట్స్ సేల్ చేయటం, రైల్వేలో ఫుడ్ సప్లై చేయటం, వాటర్ బాటిల్స్ సేల్ చేయటం, అలాగే ఈ టూరిజం ప్యాకేజ్ పేరుతో రకరకాల స్కీమ్స్ ని పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఐఆర్సిటిసి. అయితే ఈ సంస్థకి మెయిన్ రెవెన్యూ వచ్చేది ఫుడ్ బిజినెస్ ద్వారా రెవెన్యూ కావచ్చు. కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో అత్యధిక శాతం ఫుడ్ వల్లే వస్తుంది, అది జగమెరిగిన సత్యం. అయితే ఈ కంపెనీ కేవలం రైల్వేలోనే కాకుండా ఫుడ్ గవర్నమెంట్ ఆఫీసుల్లో గానీ ఇండస్ట్రియల్ ఏరియాలో గానీ ఓపెన్ గా అవుట్లెట్స్ కూడా ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్స్ ఇక వేరే ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికీ కొన్ని సంస్థల్లో ఈ హాస్పిటాలిటీ అవుట్లెట్స్ ని ఏర్పాటు చేసింది ట్రయల్ బేస్ మీద. ఇదే విధంగా ఇండియాలో ఒక 15 క్యాటరింగ్ యూనిట్స్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ లో ఉంది ఐఆర్సిటిసి. ఇది ఒక పాజిటివ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దానికి వచ్చే ప్రాఫిట్ ఫుడ్ ద్వారా ఆ ఫుడ్ సంబంధించిన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీకి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు స్టాక్ 52 వీక్స్ హైని టచ్ చేయడం జరిగింది. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఈ కంపెనీ స్టాక్ ఈ రోజు 6% పెరగడం జరిగింది. ఎందుకు, ఏం జరిగింది, దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియాని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయబోతోంది అనేది మార్కెట్ లో పుకార్లు షికార్లు కొడుతుంటే దాంట్లో భాగంగానే నిన్న అంటే బుధవారం లోక్ సభలో కూడా ఈ టాపిక్ రావడం జరిగింది. ప్రభుత్వం టేక్ ఓవర్ చేయబోతుందా అన్న ప్రశ్నకి ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సహాయ మంత్రిగా ఉన్న చౌహాన్ గారు రిటర్న్ గా ఆయన దానికి ఆన్సర్ ఇస్తూ ప్రభుత్వానికి ఇప్పటి వరకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదని, కంపెనీ ఫైనాన్షియల్ గా ఇండస్ట్రీ సిక్ అవ్వకూడదనే ఉద్దేశంతో కంపెనీలో వాటాని తీసుకున్నామని ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు తీసుకున్నారు, వాటా ఎంత తీసుకున్నారు ఒకసారి చూసినట్టయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభుత్వానికి వోడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన బకాయిలకు గాను అది ఎలాగో కట్టట్లేదు, మరి ఏం చేయాలి, దాంట్లో ఉన్న షేర్లని ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది సిక్ అవ్వకూడదు, ఇది పబ్లిక్ కి యూజ్ అయ్యే ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ కాబట్టి, మొబైల్ ఇండస్ట్రీ కాబట్టి, సో దాన్ని బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం రావాల్సిన డబ్బులకు గాను ఆ పేమెంట్ కి గాను వాటాలు తీసుకోవడం జరిగింది. అది ఎంత 33.1% ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర వాటాలున్నాయి వోడాఫోన్ ఐడియాలో. అయితే ఈ కంపెనీ సంబంధించి భాగస్వామ్య సంస్థ బ్రిటన్ లో ఉన్న వోడాఫోన్ వాళ్ళకు ఉంది 32.3% షేర్, మన ప్రభుత్వానికి ఉంది 33.1. అంటే అసలు ఈ కంపెనీ పార్ట్నర్ కంటే కూడా మన గవర్నమెంట్ దగ్గర ఎక్కువ స్టేక్ ఉంది. అలా చూసుకుంటే అదొక పాయింట్. ఇక ఆదిత్య గ్రూప్ దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ దానికి ఉంది 18.1% వాటా ఉంది. ఇక మిగిలింది మన బోటి రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కంపెనీ ఇంకా 40,000 crores పే చేయాల్సింది ఉంది. దీనికి 2026 నుంచి పేమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది వోడాఫోన్ ఐడియా మీద, ఎందుకంటే అప్పటి వరకు కూడా దానికి మార్కెట్ వాల్యూ ఉంది. సో అప్పుడు కంపెనీ ఎలాగో కట్టలేదు కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వం మొత్తం స్టేక్ తీసేసుకుంటే ఒకవేళ అప్పుడు కంప్లీట్ గా కంపెనీలో వాటా 70% పెరిగిపోద్ది ప్రభుత్వ వాటా. అందుకనే పబ్లిక్ కి గవర్నమెంట్ తీసేసుకోబోతుందా అనేది డౌట్ రావడంలో ఇది ఒక లాజిక్. సో ప్రభుత్వం ఏదైతే తీసుకోవట్లేదు అనే న్యూస్ ఇవాళ మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది, 6% పెరిగింది వోడాఫోన్ ఐడియా. జైడస్ లైఫ్ సైన్సెస్ ఈ కంపెనీ తనకున్న అహ్మదాబాద్ ఫెసిలిటీలో ఈ క్యాన్సర్ కణాలు పెరగకుండా తగ్గించేందుకు ఉపయోగించే క్యాప్సిల్స్ తయారు చేస్తుంది ఆ ప్లాంట్ లో. ఆ ఫెసిలిటీని యుఎస్ FDA ఇన్స్పెక్ట్ చేసి కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తుది ఆమోదం లభించింది జైడస్ లైఫ్ సైన్స్ కి. ఈ క్యాప్సిల్స్ ద్వారా యుఎస్ మార్కెట్ లో $6 మిలియన్ పర్ యానం రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది జైడస్ లైఫ్ సైన్సెస్.
ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ అయినటువంటి ఓరియంటల్ ఫౌండ్రీ లిమిటెడ్, ఒకప్పుడు ఈ వెల్డింగ్స్ మ్యానుఫాక్చరింగ్ చేసే యూనిట్లని ఫౌండ్రీలనే అనేవాళ్ళు. సో అందుకనే ఇది ఓరియంటల్ ఫౌండ్రీ లిమిటెడ్ అనే ఉంది ఇప్పటికీ దాని పేరు. అయితే ఈ కంపెనీ ఇండియన్ రైల్వే నుంచి 485 కోట్లు ఆర్డర్ సంపాదించింది. దేనికోసం అంటే ఈ వ్యాగన్స్ బాక్స్ టైప్ వ్యాగన్స్ 1200 యూనిట్లు సప్లై చేసేందుకు ఈ ఆర్డర్ సంపాదించింది. అంటే మనకి ఏదైనా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ గూడ్స్ వ్యాగన్స్ ఉంటాయి కదా, కంప్లీట్ గా బాక్స్ టైప్ క్లోజ్ ఉంటుంది కదా, అటువంటి బాక్సెస్ ఆ వ్యాగన్స్ తయారు చేసే నిమిత్తం ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ రోజు స్టాక్ 5% పెరిగింది. చివరికి 167 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. HCL టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఆస్ట్రేలియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లానింగ్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దేనికోసం అంటే అక్కడ విక్టోరియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లో వీళ్ళ యొక్క డిజిటల్ టెక్నాలజీ ఎఫిషియన్సీని యూజ్ చేసి ఆ ప్యాసింజర్స్ కి ట్రావెలర్స్ కి ఈ కన్సెషన్ రేట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని యాక్టివేట్ చేసి ఆటోమేషన్ చేయడం కోసం HCL టెక్నాలజీస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పాజిటివ్ అంశం కాబట్టి కంపెనీ ఈ రోజు స్టాక్ 3% పెరిగింది. అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే బెంగళూరులో ఈ నెల 12 నుంచి 16 వరకు ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎక్స్కాన్ 2023 పేరుతో ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ట్రేడ్ ఫేర్ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో అశోక్ లేలాండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సంబంధించి ఆ ఎక్విప్మెంట్ కి ఉపయోగించే ఇంజిన్లు వీళ్ళ స్పెషల్ గా ఇన్నోవేటివ్ గా తయారు చేసిన ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే 40 kVA డీజిల్ జెన్సెట్ జనరేటర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక మైలేజ్ ఎక్కువ అంటే డీజిల్ పొదుపుగా వాడి ఎక్కువసేపు ఎఫిషియన్సీ గా పనిచేసే ఇంజన్ కూడా లాంచ్ చేసింది. దాంతో పాటు అందరినీ ఆకర్షించుకుని చెప్పుకోతగ్గట్టుగా వెరైటీగా ఇన్నోవేటివ్ గా తయారు చేసింది ఒక ఇంజన్ ని, H6 ఇంజన్. ఇది హైడ్రోజన్ తో పనిచేయబోతోంది. మొన్న మనం టాటా మోటార్స్ విషయంలో మాట్లాడుకున్న హైడ్రోజన్ బస్సు ఆ టెక్నాలజీ వేరు, ఈ హైడ్రోజన్ ఇంజన్ వేరు. ఇది డైరెక్ట్ గా డీజిల్ తో పనిచేసే ఇంజన్ లాంటి ఇంజన్. ఇది హైడ్రోజన్ తో పవర్ జనరేట్ అయ్యి చాలా ఎఫిషియన్సీగా ఎకానమీగా ఉండే ఇంజన్ ని డిజైన్ చేసింది అశోక్ లేలాండ్. ఈ ఇంజన్ ని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ వెహికల్స్ లో కావచ్చు, ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో ఒక ఇంజిన్ అవసరమే కదా. కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి దాంట్లో చిన్న దాని నుంచి పెద్ద మిషన్ వరకు ప్రతి దాంట్లో ఇంజిన్ అవసరం. అటువంటి ఇంజిన్లు రకరకాల ఇంజిన్లు లాంచ్ చేసింది. దాంట్లో ఈ హైడ్రోజన్ ని తో డీజిల్ ఇంజిన్ లాగా పనిచేసే ఈ ఇంజన్ అందరినీ ఆకట్టుకుంది. రాబోయే రోజుల్లో ఈ హైడ్రోజన్ H6 ఇంజిన్ ద్వారా కూడా అశోక్ లేలాండ్ ఒక మంచి రెవెన్యూని, మంచి ప్రాఫిట్ ని సంపాదించబోతోందని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.